ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరు చార్ట్స్‌ని అనలైజ్ చేయడానికి టెక్నికల్‌గా ట్రేడింగ్ వ్యూ వెబ్‌సైట్ అనేది వాడతారు. కానీ ట్రేడింగ్ వ్యూ వెబ్‌సైట్ అనేది కొన్ని ఫీచర్స్ మాత్రమే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ప్రొవైడ్ చేస్తది. మేజర్ ఆప్షన్స్ అనేవి అన్నీ మనకు పెయిడ్ మెంబర్‌షిప్‌లోనే ఉంటవి. దానికోసం మనం ఎవ్రీ మంత్ ఎంతో కొంత అమౌంట్ అనేది పే చేయాలి. మేజర్‌గా బ్యాక్ టెస్ట్ చేయడానికి బార్ రిప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఈ ట్రేడింగ్ వ్యూ వెబ్‌సైట్ మనం ఫ్రీగా ఎట్లా యూజ్ చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఒకవేళ మీరు బిజీగా ఉంటే వాచ్ లెటర్‌లో యాడ్ చేసి ఫ్రీ అయ్యాక చూడండి. లాస్ట్‌కి చాలా ఇంపార్టెంట్‌ది ఉంది. అది మాత్రం మిస్ అవ్వకండి. వెల్కమ్ టు శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయంగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతది. టాప్‌లో రైట్ సైడ్‌లో అప్‌గ్రేడ్ నౌ ఉంది కదా! దాని మీద అప్‌గ్రేడ్ మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత మంత్లీ ప్లాన్, యాన్యువల్లీ ప్లాన్ ఉంది కదా! మంత్లీ ప్లాన్ మీద క్లిక్ చేసి కింద ట్రై ఫ్రీ ఫర్ 30 డేస్ ఉంది కదా! 1295 ప్లస్ జీఎస్టీ అని ఉంటది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ ఎంటర్ చేయండి. మీ సిటీ నేమ్ ఎంటర్ చేయండి. మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. మీ అడ్రెస్ ఎంటర్ చేయండి. అక్కడ నెక్స్ట్ అని ఉంది కదా! నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీ పాన్ నంబర్ ఎంటర్ చేయండి. అక్కడ స్టార్ట్ 30 డేస్ ఫ్రీ ట్రయల్ ఉంది. దాని మీద క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, మీ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. ఎక్స్‌పైరీ సీవీవీ ఎంటర్ చేయండి. దీని మీద క్లిక్ చేసేసేయండి. మీకు ఓటీపీ వస్తది. ఓటీపీ ఎంటర్ చేసుకుంటే ₹10 పేమెంట్ అనేది అయిపోద్ది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసేసేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేశాను. పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిపోయింది. ₹10. స్టార్ట్ చార్టింగ్ మీద క్లిక్ చేయండి. అంటే చార్ట్స్ ఓపెన్ చేయ దాని మీద క్లిక్ చేయండి. చార్ట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి మీకు. డిక్లేర్ స్టేటస్ మీద మీరు ప్రొఫెషనలా అడుగుతది. దాని మీద కూడా క్లిక్ చేసేసుకోండి. ఇక నాన్ ప్రొఫెషనల్ మీద క్లిక్ చేసేయండి. వన్స్ మీరు డీటెయిల్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఆప్షన్స్ అన్ని అప్డేట్ అయ్యాయా? మనకు పెయిడ్ వర్షన్‌లో ఏమైతే వస్తాయో అవన్నీ వస్తున్నాయా లేదా అని ఒకసారి చెక్ చేద్దాం. మేజర్‌గా మనకి ఇంపార్టెంట్ ఏంటిది బార్ రిప్లై. ఇది ఎందుకు యూజ్ చేస్తాము? బ్యాక్ టెస్ట్ చేయడానికి స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతున్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లైఫ్‌లో యూట్యూబ్‌లో అయినా, ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా ఎవరికైనా 100 కోట్లు వచ్చినాయి, 200 కోట్లు వచ్చినాయి అన్న తర్వాత కూడా ఆ స్ట్రాటజీని మీరు డైరెక్ట్‌గా రిప్లై చేయకండి. ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేయాలి. బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు క్యాండిల్స్ ఉన్నాయనుకోండి, మనం కొంచెం ఒక బయాస్‌లో ఉంటాము. అన్ని టార్గెట్ హిట్ అయినట్టు అనిపిస్తది. మీరు ఏం చేయాలి, క్యాండిల్స్ క్లోజ్ అవ్వాలి. రియల్‌గా ట్రేడ్ చేస్తున్నట్టు తెలవాలంటే మనకు బార్ రిప్లై చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి బార్ రిప్లై పెడుతున్నాను. పెట్టేసి 2 టైమ్స్ క్లిక్ చేశాను అనుకోండి. ఇప్పుడు దీని తర్వాత నేను ఎంట్రీ తీసుకోవాలో తీసుకోవద్దు. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఏం జరిగిందో మనకు తెలవదు కదా! దానికోసం మీకు యూజ్ ఉంటాయి. ఇక్కడ ప్లే చేస్తే ప్లే అవుతాయి. ఫ్యూచర్ క్యాండిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ రీప్లే స్పీడ్ ఉంది కదండీ, మీరు కొంచెం స్పీడ్ పెట్టారనుకోండి స్పీడ్‌గా వచ్చేస్తాయి. 10x పెట్టాననుకోండి చూడండి, 7x పెడుతున్నాను. 7x పెడితే కొంచెం స్పీడ్‌గా వస్తాయి. లేదు మీకు కొంచెం స్లోగా కావాలనుకుంటే స్లోగా పెట్టుకోవచ్చు. 1x పెట్టుకున్నాక కొంచెం మంచిగా వస్తాయి. లేదు 3x పెట్టుకోండి. 3x పెట్టుకుంటే ఇంకా క్లియర్‌గా కరెక్ట్ టైమ్ ఉంటది. ఇట్లన్నా పెట్టుకొని ట్రై చేయండి. మీకు మంత్లీ ఎన్ని టార్గెట్స్ హిట్ అవుతున్నాయి, ఎన్ని స్టాప్ లాస్ హిట్ అవుతున్నాయి మీకు ఆ స్ట్రాటజీతోని క్లియర్‌గా అర్థమవుతది. స్ట్రాటజీస్ నేర్చుకుందాము. ఎట్లా బ్యాక్ టెస్ట్, ఏ స్ట్రాటజీస్‌తో బ్యాక్ టెస్ట్ చేయాలన్న డౌట్ మీకుంటే మనం 6 వీక్స్ అనే కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. దీనికి ₹1,999 ఫీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది. ఒకసారి టెక్స్ట్ చేయండి. మా టీమ్ వాళ్ళు మీకు కాల్ చేసి క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ ఇస్తారు. నచ్చితే మన క్లాస్‌లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మనకు బార్ రిప్లేస్ వచ్చిన వెంటనే ఇక్కడ ఇంటూ కొట్టేసారనుకోండి మొత్తం అన్ని క్యాన్సిల్స్ వచ్చేస్తాయి. డూ యూ వాంట్ టు ఎగ్జిట్ బార్ రిప్లై మోడ్ అంటే ఎస్ కొట్టేస్తే అన్ని వచ్చేస్తాయి. క్లియరా? ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయండి, లేఅవుట్స్ అనేవి చెక్ చేయండి. లేఅవుట్స్ అన్ని వస్తున్నాయా లేవా, లేదంటే ఇండికేటర్స్ అన్ని వస్తున్నాయా లేదా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ప్లస్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మీ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ కట్ అవుద్దండి అమౌంట్ కట్ అవ్వద్దు అనుకుంటే మీ ట్రయల్ పీరియడ్ ని క్యాన్సిల్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఒక ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేయగానే చూసే స్టాక్ ఉంది, నేను డమ్మీ మెయిల్ ఐడితో క్రియేట్ చేశాను. ఇక్కడ కిందికి ఓపెన్ చేసి సెట్టింగ్స్ అండ్ బిల్లింగ్ అనేది ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అండ్ బిల్లింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్స్క్రిప్షన్ అని ఉందా, సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి నాది ఎక్స్పైరీ ఎప్పుడు అయిపోతుంది, ఫ్రీ వర్షన్ అనేది 28th అక్టోబర్‌కే అయిపోతుంది కదా. 26th రోజు క్యాన్సిల్ ట్రయల్ మీద క్లిక్ చేయండి. లేదు మీరు 28th రోజు క్లిక్ చేయలేదు, 28th లోపు క్లిక్ చేయలేదు, 29th రోజు ఆటోమేటిక్‌గా మీ అకౌంట్ నుండి ₹1,528 అనేది డెబిట్ అయిపోతాయండి. కాబట్టి మీరు ఏం చేయండి, ఒక 2-3 డేస్ ముందే క్యాన్సిల్ అనేది చేసేసండి. మీకు ఒక ₹1 కూడా డెబిట్ అనేది అవ్వదు. ఇది కంపల్సరీ చేయాలి. ఇది చేయలేదు నాకు అమౌంట్ కట్ అయినాయి అనుకుంటే మాత్రం ఎవ్వరు ఏం చేయలేరండి. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ లేకపోయినా కూడా అనవసరంగా బ్యాంక్ చార్జెస్ అనేవి పడతాయి. కాబట్టి ఒక 2-3 డేస్ ముందే మీరు క్యాలెండర్‌లోనే పెట్టుకోండి. 2-3 డేస్ ముందే మీకు గుర్తుకొస్తది. అప్పుడు మీరు క్యాన్సిల్ అనేది చేసేసుకోవచ్చు. మీరు ఇక్కడి దాకా మన వీడియో చూస్తున్నారంటే మన వీడియో మీకు ఏదో విధంగా యూజ్ అయిందని నేను అనుకుంటున్నానండి. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. 1500 మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వస్తుంది. నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ప్లస్ మీకు ట్రేడింగ్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఆ డౌట్ సెక్షన్స్ కూడా నా కామెంట్ సెక్షన్‌లో చేశారనుకోండి, నేను దాని మీద ఇంకొక వీడియో అనేది కూడా క్రియేట్ చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తది. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.